అందరికి నమస్కారం. ఇవాళ ముస్లిం లా బోర్డు గురించి, వక్ఫ్ బోర్డు గురించి అసలు కొత్త అంటే ఇవాళ కొత్త అంటే జడ్జిమెంట్ వచ్చిందనమాట. సుప్రీంకోర్టు కొన్ని విషయాల్ని ఓకే అని చెప్పింది, కొన్ని విషయాల్ని లిమిటెడ్ స్టే ఇచ్చింది, కొన్ని విషయాలకేమో కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పిందనమాట. అంటే అట్లా 2, 3 రకాలుగా ఉన్నాయి ఇందులో. అంటే ఎట్లాంటివి ఏమేమి ఉన్నాయి అనేది ఇవాళ కొంత డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాము. మెయిన్గా ఒక 10 పాయింట్లు రాసుకొని వచ్చినా మీరు చూడొచ్చు. మెజారిటీ ఆఫ్ ది ముస్లిం వర్గాలు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ హ్యాస్ కమ్. ఇంకా ఫ్యూచర్లో కూడా దానిపైన మేము తప్పకుండా ఈ ఆర్గ్యుమెంట్స్ని ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళకి కావాల్సిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి రసూల్ గారు ఉంటారు, ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ బోర్డుకి మెంబర్ అనమాట. హీఈస్ ఆఫీషియల్ స్పోక్స్మెన్, ఆయన చెప్తా ఉన్నారు. సో ఇందులో ఏమున్నాయి, ఏం చెప్పాల్సినవి ఉన్నాయంటే ఇటు చూడండి ప్రజలారా, అది చేయవలసి ఇటు చూడండి. ప్రొవిజన్ దట్ వక్ఫ్ క్రియేటర్ మస్ట్ బి ఏ ప్రాక్టీసింగ్ ముస్లిం, దీనిపైన లిమిటెడ్ స్టే ఉంది. అంటే బేసికలీ ఇది ఏంటి అంటే, ఎవరైనా కానీ ఒక ముస్లిం వ్యక్తి 5 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే, ముస్లిం అంటే ఇస్లాంని 5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే ఆయన ఈ ల్యాండ్ ఇవ్వచ్చు అని ఉందన్నమాట. దీనిపైన సుప్రీంకోర్టు లిమిటెడ్ స్టే పెట్టింది. అంటే ఇది ఏంటి అంటే, అసలు ఇప్పుడు ఇచ్చే వ్యక్తి 5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా లేదా అనేది ఎవరేం ప్రాక్టీస్ చేస్తున్నారో ఎవరు తెలుస్తుందంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అంటే సింపుల్గా మాట్లాడుకుందాం, తిరుపతి గుడికి పోతాం మనం ఇప్పుడు, ఓకే, లేకుంటే ఇంకా వేరే ఏదో గుడికి పోతాం మనం, శ్రీశైలం పోతాం మనం. ఎవరు అడిగిరు, నువ్వు చక్కగా పోయి పూజలు చేసుకొని వచ్చేస్తావు. అందులో నువ్వు హిందువా ముస్లిం అని ఇప్పటిదాకానైతే నన్ను ఎవరు అడగలేదు. మరి అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇట్లా ఒక క్రైటీరియా ఉంటే బాగుంటుంది, క్రైటీరియా లేకుంటే ఏం బాగుంటుంది అనేది ఇక్కడ ప్రభుత్వము అంటే కోర్టు ప్రభుత్వాలకు చెప్పింది అనమాట. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు ముస్లిమ్స్ ఎవరు కాదో మీరు ఫస్ట్ ఆ క్రైటీరియా తీసుకొని రండి, ఆ తర్వాత ఈ స్టెప్ చేద్దామని చెప్పారు. సో దిస్ ఈజ్ వన్ కాల్డ్ యాజ్ లిమిటెడ్ స్టే అని చెప్పారు. తర్వాత ఇంకొన్ని ఇందులో కొన్ని మెయిన్గా రాసుకుని కొన్ని ఏంటంటే నాన్ స్టే, నో స్టే అని చెప్పినవి కొన్ని ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ ఆఫ్ వర్క్స్, అంటే ఏ వర్క్ ల్యాండ్ అయినా కానీ ఒక 6 నెలల్లో డొనేట్ చేసిన తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పారు. ఇది మంచిది, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఎవరికైనా కూడా. ఇప్పుడు మన ల్యాండ్ ఎవరైనా ఇచ్చారంటే మరి ఆ బోర్డుకు రిజిస్ట్రేషన్ చేయాలి కదా, చేస్తేనే కదా అది ఉండేది, లేదు తెలియదు అట్లా ఉండేది, మళ్ళీ ఫ్యూచర్లో గొడవలు కాకుండా చూసుకోవాలంటే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంటర్ కేసు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా లెట్సే ఒక పర్సన్ ఎవరైనా ఆక్యుపై చేసిండే అనుకుందాం, ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ ఆక్యుపై చేస్తే ఆ ల్యాండ్ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక 12 ఇయర్స్ లోపలనే వీళ్ళు క్లెయిమ్ చేయాలి. ఎవరు, వక్ఫ్ బోర్డు వాళ్ళు 12 సంవత్సరాల లోపల ఈ మా ల్యాండ్ కబ్జా అయింది, ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి కబ్జా అది వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే తప్ప ఇంకా 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇక ఇచ్చేది, ఇక మళ్ళీ అది ఎట్లుందో అట్నే కంటిన్యూ అవుతుందని ఇంకోటి ఉంది. ఇంకొకటి ఇందులో ఏం పెట్టారంటే, ఈ లాలు చాలా మంచిగా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు లెట్సే మాన్యుమెంట్స్, తాజ్మహల్, ఇంకా కుతుబ్ షాహీ టూమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అంటే అవన్నీ మాన్యుమెంట్స్ కదా, అవన్నీ వక్ఫ్ కిందకి రావు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంకా మామూలు దానికే వస్తాయని చెప్పడం జరిగింది. అది దట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ, కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే అవన్నింటినీ గవర్నమెంట్ మేనేజ్ చేస్తూ ఉంది, గవర్నమెంట్ చేసుకుంటూ పోతూ ఉంది, కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అవి ఎప్పుడో చేసినాయి, ఇవి వక్ఫ్ బోర్డు పుట్టకంటే ముందే ఉన్నాయి కాబట్టి వాటిని అట్లా కంటిన్యూ చేయొచ్చు, అది దే డోంట్ కమ్ అండర్ వక్ఫ్ బోర్డ్ అన్నట్టు చెప్తా ఉన్నారు. దిస్ ఈజ్ గుడ్, రైట్. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ఎక్స్ అఫీషియో ఆఫీసర్ టు వక్ఫ్ బోర్డ్. ఇది చూడండి ప్రజలారా, ఇప్పుడు మనకు ఈ వక్ఫ్ బోర్డుకి ఒక సిఇఓ కావాలి అనుకుంటారు, ఓకే, దీనికి ఒక సిఇఓ కావాలంటారు. అయితే ఈ సిఇఓను అపాయింట్మెంట్ వీలైనంత మట్టుకు ముస్లిం వ్యక్తిని పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పింది అనమాట. ఇది అన్నిటికంటే ఒక పెద్ద ఫన్నీ టాపిక్. ఇట్లా గ్రే ఏరియాస్ ఉంచకూడదు జడ్జిమెంట్లలో, ఇట్లాంటి గ్రే ఏరియాస్ ఉండకూడదు. ఉంటే ఎప్పటికీ బయాసు తలకాయ నొప్పి ఉంటుంది. ఇది అంటే ఏంటంటే, ప్రభుత్వానికి ముస్లింలను ఉంచాల్సిన అవసరం లేదు, వీలైనంత మట్టుకు ముస్లింలు ఉంచుండి అని అంటారు. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్స్కి అట్లాంటి సడలింపిస్తే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెద్ద గొడవనే నడుస్తుంది ఇక్కడ సుప్రీంకోర్టులో, 10 days హియరింగ్ అనే 10 రోజుల హియరింగ్స్. ఇది 10 రోజుల హియరింగ్స్లో దేని గురించి అని చెప్తా ఉన్నాను అంటే, గవర్నర్లకు రాష్ట్రపతికి ఏమన్నా బిల్స్ పంపిస్తే 3 నెలల్లో చేయాలి, దీన్ని అప్రూవ్ చేయాలి, లేకుంటే రిజెక్ట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ పెట్టారు అనమాట. రూల్ పెడితే మాకెట్లా రూల్ పెడతావు అని చెప్పి ఇక మాకు 3 నెలల్లో ఎందుకు చెప్పాలి, దీనికి ఒక టైం ఫ్రేమ్ ఎప్పుడు ఇంతకంటే ముందు మన కాన్స్టిట్యూషన్లో లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీళ్ళు ఆ ఫైల్ అన్నీ పెట్టి ఇక అది కమ్మేస్తూ ఉంటారు.
సో ఇట్లాంటి ఈ స్మాల్ గ్యాప్స్ ఉంటాయి చూసిండ్రా, ఆ స్మాల్ గ్యాప్స్ ఎప్పుడూ ఉంచకూడదు. అది ప్రభుత్వం అంటే కోర్టులు అట్లాంటి వాటిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయవద్దు. అయితే ఎస్ అని చెప్పండి, లేకుంటే నో అని చెప్పండి. ఈ మధ్యలో ఆడే రాజకీయం గేమ్ ఉంటుంది చూసిండ్రా, దీనివల్ల ఏమైతే ఉంటుందంటే వక్ఫ్ బోర్డులకు ప్రాబ్లమే వస్తుంది, లేకుంటే గవర్నమెంట్కు ప్రాబ్లమే వస్తూ ఉంటుంది, లేకుంటే ఇది ఎప్పటికీ ఒక హెడేక్ లాగా తయారైంది. ఎప్పుడెప్పుడైతే ఈ రిలీజియస్ టాపిక్స్ ఉంటాయో ఒక క్లారిటీ ఉండాలి, ఈ జడ్జిమెంట్లకు క్లారిటీ ఉండాలి. నేనేం చెప్తాను అంటే దీన్ని అయితే ముస్లిం అని పెట్టండి, లేకుంటే నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు, లేకుంటే టర్మ్స్ పెట్టొచ్చు అని చెప్పాలి. కానీ అట్లా చెప్పలేదు కాబట్టి అది ప్రభుత్వాలకు వదిలిపెట్టింది ఏది కోర్టు, విచ్ ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ థింగ్. తర్వాత డిలీషన్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్ ఫ్రమ్ న్యూ లా, నో డిస్పోజిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ వితౌట్ కోర్ట్ ఆర్డర్. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కోర్ట్ ఆర్డర్ లేకుండా మనం దాన్ని తీసేయడానికి లేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా అంటే ఈ ల్యాండ్ వక్ఫ్ది కాదు అని ఇంతకంటే ముందు ఒక ఆఫీసర్ చెప్పడానికి ఉంటుంది, కలెక్టర్ చెప్పొచ్చు అనమాట. ఎంత కలెక్టర్ ఇప్పుడు దానికి పాతలా ఏం చెప్తుంది అంటే ఈ అమెండ్మెంట్ అంటే వక్ఫ్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే కలెక్టరు దానికి ఒక అంటే హీ ఈజ్ ద బాస్. ఆయన బాస్ ఉన్నప్పుడు ఆయన కంటిన్యూ చేయవచ్చు, ఆయన దాన్ని డిలీట్ చేయవచ్చు, ఏమన్నా చేయవచ్చు అనమాట. వక్ఫ్ది అని చెప్పుకోవచ్చు, కాదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం లేదు, అట్లా లేదు. దాన్ని కనుక అట్నే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఇప్పుడు తహసీల్దార్ చేయాల్సింది తహసీల్దార్ చేస్తూ ఉంటాడు, ఇంకా మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చేయాల్సింది మండల్ డెవలప్మెంట్. అదే డిస్టిక్ దగ్గరకు వస్తే రెవెన్యూ ఆఫీసర్ చేయాల్సింది ఆయన చేస్తాడు, జ్యుడిషియరీ చేయాల్సింది ఆయన చేస్తారు, ఇంకా కలెక్టర్ చేయాల్సింది కలెక్టర్ చేస్తాడు. సో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కనుక లేకుంటే కలెక్టర్ అన్నింటిలో తలదూరుస్తాడు అని అనుకుంటే మాత్రం అట్లా కుదరదు, అది తప్పు అని చెప్పింది. సో ఇక్కడ ఏమైతే ఉంటుందంటే అది మరి ఎక్కడికి వెళ్తుంది, మరి ఏమన్నా ఈ కోర్టు మ్యాటర్స్, ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడికి వెళ్తాయి అంటే ఇవి మళ్ళీ ఒక జ్యుడిషియరీ బాడీకి వెళ్తాయి. అంటే ఒక కొత్త జ్యుడిషియరీ బాడీయో లేకుంటే క్వాసీ జ్యుడిషియరీ అంటారు, అంటే ఒక కొత్త బాడీ అట్లాంటిది ఒక ట్రైబ్యునల్ లాంటివి ఉంటాయి, దానికన్నా వెళ్తుంది అనమాట. రైట్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పారంటే ప్రజలారా, ఈ ముస్లిం బోర్డు ఉంటుంది కదా, అందులో నేషనల్ లెవెల్లో 20 మంది ఉంటారు, స్టేట్ లెవెల్లో 11 మంది ఉంటారు. నేషనల్ లెవెల్లో 20 మందిలో మ్యాక్సిమం 4 మాత్రమే నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు, మిగతా 16 మంది ముస్లిమ్సే ఉండాలి. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు షయాస్, సున్నీస్, ఇంకా ఉమెన్, ఇట్లా వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఉన్నాయి. సార్ దట్స్ ఓకే. స్టేట్ బాడీకి వచ్చేసరికి 11 మంది ఉంటారు, అందులో మ్యాక్సిమం 3 మాత్రమే ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, మనము తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఉంటుంది కదా, దాంట్లో ఎవరైనా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మనం పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. పెట్టుకున్నప్పుడు మరి ముస్లిం బాడీలలో మనం పెడదాము అని అంటే ఇది మరి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఫ్యూచర్లో దీని మీద కూడా ఒక రాద్ధాంతం జరుగుతుంది. ఫ్యూచర్లో ఈ కోర్టు కేసులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎట్లాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయవద్దు, అట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయవద్దు. మీరు కొంత లా మంచిగా పెట్టండి, లేకుంటే అక్కడ కలెక్టర్ ఇన్వాల్వ్ చేయడమో, ఇంకా లేకుంటే ఇంకెవరినో జడ్జిని ఇన్వాల్వ్ చేయడమో అట్లాంటివి చేస్తే బాగానే ఉంటుంది. కానీ రిలీజియస్ టాపిక్స్లో కొన్ని సెంటిమెంట్లను మనము కొంచెం కలపకుండా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ చూడండి ప్రజలారా, ఇక్కడ తర్వాత వక్ఫ్ డీరికగ్నేషన్ వైల్ కలెక్టర్ డిసైడ్స్ ద రిపోర్ట్స్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎంక్రోచ్మెంట్. ఈ ఎంక్రోచ్మెంట్లు ఇప్పుడు మీకు ఇలా చూపిస్తాను. ఈ ఎంక్రోచ్మెంట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే కలెక్టర్ డిసైడ్ చేస్తాడని చెప్తారు. ఇవి కలెక్టర్ డిసైడ్ చేయరు, కలెక్టర్ ఇవి డిసైడ్ చేయడానికి రాదు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయనకి కెపాసిటీ లేదు అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఓకే. ఇక్కడ నేను మీకు చెప్పినాను ప్రజలారా, ఈ టాపిక్స్ కూడా చెప్పినాను అఫీషియల్లీ. ఆటోమేటిక్ డీరికగ్నిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్క్ ప్రాపర్టీ స్టిల్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ స్టేట్. ఇదొకటి ప్రజలారా. ఇక్కడ ఏం చెప్పినంటే ఇగో ఆటోమేటిక్ డీరికగ్నిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్క్ ప్రాపర్టీ స్టిల్ గవర్నమెంట్ అఫీషియల్స్ రిపోర్ట్స్. ఓకే, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీసరు ఎవరన్నా చెప్పేంత వరకు ఇది అంటే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అవునా కాదా అని ఆయన చెప్పేంత వరకు, ఇంతకంటే ముందు ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ డిసైడ్ చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఆ డిసిషన్ ఆయనది కాదు,
అది ట్రైబ్యునల్కి వెళ్ళేంత వరకు అది ఎవరిది కాదు, అది ఎట్లున్నది అట్నే ఉంటుంది. అప్పటిదాకా దీన్ని థర్డ్ పర్సన్ క్లెయిమ్ చేసుకోవడానికి రాదు. అప్పటిదాకా ఇది ట్రైబ్యునల్లోనే ఉంటుంది, కానీ విచ్ బిలాంగ్స్ టు వక్ఫ్ అనమాట. రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంకా కొన్ని పాయింట్స్ ఇట్లా రాసుకోవాల్సినాం. యా, ఆల్రెడీ నేను చెప్పినాను. ఇంకొకటి చూడండి, ఇక్కడ బార్ ఆన్ ట్రైబల్ ల్యాండ్స్ ఫ్రమ్ డిక్లేరింగ్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ను ట్రైబల్ ల్యాండ్స్ని వక్ఫ్ ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకోవడానికి లేదు. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇది ప్రభుత్వం అంటే కోర్టు బాగానే చెప్పింది పాయింట్. యా, ఎక్స్ అఫీషియల్ చెప్పినాను. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పినాను కదా ప్రజలారా, వితిన్ 6 monthsనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైనా ఎన్క్రోచ్ చేస్తే 12 years లోపలనే దీని మీద క్లెయిమ్ చేసుకొని ఈ యుద్ధం చేయాలి, లేకుంటే అది పనిచేయదన్నమాట. లిమిటేషన్ యాక్ట్ అప్లైడ్ టు వక్ఫ్ డిస్ప్యూట్స్. లిమిటేషన్ యాక్ట్ అనేది మనకు 12 years లోపలనే ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం అనేది. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే వక్ఫ్ బోర్డు మీద అమెండ్మెంట్స్ ఇంతకంటే ముందు ప్రభుత్వం చేసిన దాన్ని కోర్టు కొన్నిటిని అగ్రీ చేసింది, కోర్టు కొన్నిటిని లిమిటెడ్ వర్షన్లు చేసింది, ఇంకా కొన్నిటిని అగ్రీ చేయలేదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంటరిమ్ జడ్జిమెంట్ మాత్రమే, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇవి కంటిన్యూ అవుతాయి ఇన్ ఫ్యూచర్లో. దీనికి ముస్లిం బాడీస్ చాలామంది అప్రిషియేట్ చేసిండ్రు, ఎంతో కొంత ఇప్పుడైతే వచ్చేసింది. దిస్ ఇస్ ఓకే. ఇంకా ఫ్యూచర్లో మేము మళ్ళీ దీనిపైన రివ్యూ పిటిషన్స్ వేస్తాము, ఇంకా దాని మేము కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ చేస్తామేమో అని చెప్పి చెప్పడం జరిగింది. సో డెమోక్రసీని కాపాడడానికి ఈ ఇండియాలో ఎట్లయినా సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మిగతా దేశాలను చూసుకుంటూ ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు అమెరికాలో కానీ, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో, యూకేలో కానీ, లేకుంటే ఆస్ట్రేలియా కానీ, ఇట్లా చాలా దేశాల్లో మన వాళ్ళను కొద్దిగా ఇబ్బంది పెడుతుండే ఈ మధ్యకాలంలో. మనం దానికి అప్సెట్ ఫీల్ అయిపోతూ ఉన్నాం. అది మన దేశం కాదు, పాడు కాదు, ఏమీ లేదు. కానీ మన దేశంలో ఉన్న మరి కొంతమంది ముస్లిమ్స్ని మనము వాళ్ళకి రాద్ధాంతాలు చేస్తే మరి మనం ఇబ్బంది పెట్టుకున్నట్టు కదా. ఒకసారి ఆలోచించండి ఇదంతా. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ జడ్జిమెంట్ వాజ్ గ్రేట్. ఓకే, ఆల్ రైట్ దెన్, థ్యాంక్స్, బై.